Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the newspaper analysis. I have taken few topics from the Hindu newspaper. These are the topics we are going to discuss now. The first topic is related to the topic which we have already discussed yesterday. Okay, already నిన్న మన సెడేషన్ కోసం ఏదైతే కోర్టులో అపీల్ చేసుకున్నారో ఏదైతే పిటిషన్ పెట్టుకున్నారో దాన్ని చూసాం. ఓకే, నౌ ఇన్ దిస్ క్లాస్ యూ ఆర్ గోయింగ్ టు సీ వాట్ ద సుప్రీం కోర్ట్ టోల్డ్. ఏదైతే అపీల్ పెట్టుకున్నారో దానికి సుప్రీం కోర్ట్ ఏ విధంగా రెస్పాండ్ అయింది, దాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, నౌ సింప్లర్ డ్రోన్ రూల్స్ ఇన్ ద ఆఫింగ్. ఆల్రెడీ మనకి డ్రోన్స్ కి సంబంధించి ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిలో చేంజెస్ తీసుకొస్తూ దే హ్యావ్ మేడ్ ఏ న్యూ రూల్ అండ్ ఫర్ దాట్ దే హ్యావ్ kept in public the draft bill. So they have placed what are the changes they are going to bring in that. Now we'll see what are there in the draft bill, and when comparing to the previous bill, what are the changes made and how it is going to benefit us. Okay, next, the third topic is Gira Sarabhai passes away. We will see here who is this person in news and we will see the history related to her. Let's start with the first topic. The first topic is, why do you need the colonial law of sedition? The Supreme Court judge was asking the government here. Okay, so here in the previous class, if any of you missed the previous class, like yesterday's newspaper analysis, if you have missed, please go and check in the website. Okay, మీకు ఆ యూట్యూబ్ లోనే ఆల్రెడీ ప్రతిరోజు ఒక ఆర్డర్ లోని మనం పెడుతున్నాం. సో ఒక రోజు తాలూకా న్యూస్ మనకి నెక్స్ట్ డే కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్ అయ్యారు అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ ఇట్ ఇన్ ద వర్డ్ ఫార్మాట్, యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద వెబ్సైట్. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ద వీడియో క్లాస్, దెన్ యూ క్యాన్ చెక్ ఇట్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, సో ఇప్పుడు దీని కనెక్టెడ్ ఏదైతే ఉందో మనకి అది ప్రీవియస్ క్లాస్ లో ఉంది. ఎస్టర్డే డేట్ తో మీరు సర్చ్ చేస్తే మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది. మంది కార్తికేయ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోని మొత్తం ఏ రోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఆ రోజు ఒక ఆర్డర్ లో మనకి దొరుకుతాయి. ఓకే, సో నిన్న ఏం డిస్కస్ చేసాం మనం? A person, a retired army officer, he has approached the court asking to relook into the act related to the sedition. Okay, he mentioned that it was many years back, many decades back, law still it is in prevalence. You have, as the society is changing, as the thought process of the people is changing, as more are asking of freedom, now you have to relook into that అని చెప్పారు. ఓకే, ఏం చెప్పారు మనకి? ఇది ఎన్నో బ్రిటిష్ టైంలో వచ్చిన సెడిషన్ యాక్ట్, దాన్ని ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారు. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ఫాలో అవుతున్నారు. చాలా చేంజెస్ వచ్చాయి, పీపుల్ మైండ్ సెట్ లో చేంజ్ వచ్చింది, థాట్ ప్రాసెస్ అంతా మారింది. కాబట్టి ఒకసారి మళ్ళీ తిరిగి చూడండి దాన్ని, ఇప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. అయితే how the Supreme Court responded to that, we'll see here. Okay, here the Chief Justice of India has asked the government why it is still following the colonial law. అంటే బ్రిటిష్ టైంలో ఏదైతే లా ఉండేదో సెడిషన్ కి సంబంధించి, దాన్ని ఎందుకు ఇంకా ఇప్పటికీ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయిన తర్వాత కూడా why are still using the same law అని చెప్పి అంటున్నారు. అయితే when it was used during the British time, అంటే colonial rule లోని ఎప్పుడు ఆ లాని యూజ్ చేసేవారు? It was used against the people who spoke against their government. బ్రిటిష్ గవర్నమెంట్ అగేన్స్ట్ ఎవరైతే మన ఇండియన్స్ క్వశ్చన్ చేస్తే వాళ్ళని సెడిషన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసేవారు. ఓకే, సో మోస్ట్లీ ఏంటి, మహాత్మా గాంధీ, బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ సెడిషన్ యాక్ట్ ని యూజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఓకే, when they have spoke against the government, when they have questioned the government, during that time they were arrested under this sedition act. Okay, this was the law which was brought by the colonial people to suppress the voice of our Indians. Then why you are still using this? ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కి అగేన్స్ట్ ఎవరైనా క్వశ్చన్ చేసినా, ఏదన్నా రేస్ చేసినా, why people are still convicted under this లా అని చెప్పి అడుగుతుంది సుప్రీం కోర్ట్. సో ఎన్ని ఇయర్స్, 75 years అయిన తర్వాత కూడా స్టిల్ వై యు ఆర్ కీపింగ్ దట్? ఎన్నో లాస్ ని మనం తీసేసాం. ఓకే, ఎన్నో అమెండ్మెంట్స్ చేసాం. వీ హ్యావ్ రిపీల్డ్ మెనీ ఆఫ్ ద లాస్. యూ థాట్ దట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఓల్డ్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్ జనరేషన్ అని చెప్పి చాలా తీసేశారు. అటువంటిప్పుడు వై యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ చేంజెస్ టు దిస్ లా? దీన్ని ఎందుకు ఇంకా ఇప్పటి వరకు కూడా మీరు తీయలేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో ఏదైతే క్వశ్చన్ చేశారో దట్ ఈస్ ఏ 3-judge bench. ఓకే, headed by the CJI, by the Chief Justice of India. Okay, now who is the Chief Justice of India? NV Ramana. Okay, so 3-judge bench anadi question చేసింది, why you are still using that law, why you didn't, ఇంకా ఇప్పటి వరకు దాన్ని ఎందుకు క్వాష్ చేయలేదు, ఎందుకు తీసేయలేదు, ఎందుకని అసలు క్వశ్చన్ చేయవలసిన అవసరం వస్తుంది? బికాస్ CJI has told that under this section
124A, okay, 24A of Indian Penal Code, it is more prone to misuse by the government. Okay, ఒక పర్టికులర్ గవర్నమెంట్ అని చెప్పడం లేదు, ఏ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటే ఆ గవర్నమెంట్. ఓకే, ఒక పర్టికులర్ గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తుంది అని కాదు. ఓకే, విచ్ ఎవర్ ద గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ గవర్నమెంట్ A and the government B. ఓకే, దిస్ గవర్నమెంట్ A డజంట్ లైక్ వాట్ ద గవర్నమెంట్ B స్పీక్స్ అబౌట్ దెమ్. ఓకే, ఇప్పుడు ఇదొక పార్టీ, ఏ ఒక పార్టీ, బి ఒక పార్టీ అనుకుందాం. ఏ పార్టీ గురించి బి పార్టీ ఏది మాట్లాడుతున్నారో, ఇఫ్ దిస్ ఈస్ ఇన్ ద రూలింగ్ పార్టీ అండ్ ఇఫ్ ఇట్ డజంట్ లైక్, ఇఫ్ సమ్వన్ ఇస్ స్పీకింగ్ సంథింగ్ అగేన్స్ట్ ఇట్, ఇట్ ఈస్ యూజింగ్ దిస్ లా. ప్రతిసారి కూడా ఏమవుతుంది, మోస్ట్లీ వాళ్ళకి నచ్చనివి ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, ఏదైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు అది అప్రెస్ చేయడానికి ఈ లాని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. సో దెర్ ఇస్ మోర్ ప్రోన్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఈ లాని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఎటువంటివి, దీనివల్ల ఏమవుతుంది, ఒకటి పీపుల్లోని ఎవరైతే ఏదైనా వ్యతిరేకత చూపిస్తారో, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సైలెంట్ డిసెంట్, ఓకే, అది ఎవరైనా కొంచెం రివర్స్ అవుతున్నా, ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నా అలాంటి వాళ్ళని సైలెన్స్ చేయడానికి, లేదా ఇఫ్ పీపుల్ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఫ్రీలీ, ద ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో బీయింగ్ కర్టెల్ యూజింగ్ దిస్ లా. నెక్స్ట్, ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇన్ జైల్, జైల్లో ఎవరైనా యాక్టివిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి వాళ్ళకి బెయిల్ మంజూరు అవ్వకుండా కూడా చూస్తున్నారు. ఇఫ్ దెర్ ఇస్ సమ్ యాక్టివిస్ట్ ఆర్ ఎనీ జర్నలిస్ట్ ఆర్ సమ్వన్ booked or under, like convicted under any of the case, if they are accused and if they are sent in jail, then the bail is not being granted to such people who are booked under the సెడిషన్ చట్టం ప్రకారంగా ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకి బెయిల్ మంజూరు లేకుండా చూస్తున్నారు. సో మోస్ట్లీ లా దేనికి యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎటువంటి వాళ్ళు జైల్లో, యాక్టివిస్టులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సివిల్ సొసైటీ మెంబర్స్ ఎవరైనా కానీ, ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం చూసాము, ఒక ట్రైబల్ యాక్టివిస్ట్ అలానే అరెస్ట్ చేశారు అండ్ ఆయన జైల్లోనే చనిపోయారు. ఓకే, సో ఇలా ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ హూ ఆర్ క్వశ్చనింగ్, హూ వాంట్ టు ఎక్స్ప్రెస్ దర్ ఫీలింగ్స్, ఇఫ్ దే డోంట్ లైక్ సంథింగ్ ఇన్ ద గవర్నమెంట్, ఇఫ్ దే వాంట్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్, జర్నలిస్టులు కావాలనివ్వండి, ఎవరైనా కూడా ఏం చూపిస్తున్నా సరే ఒక భయం అనేది ఉండిపోతుంది, ఏంటి, దే విల్ బి అరెస్టెడ్ అండర్ దిస్ సెడిషన్ యాక్ట్ అని చెప్పి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ discussed in the last class, that is the chilling effect. What I have told you in the chilling effect, here they'll be using the legal sanctions to make the people not use their natural or the legal rights. వాళ్ళకి ఏవైతే రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి, లేకపోతే న్యాచురల్ బై బర్త్ గా వచ్చిన రైట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని యూజ్ చేయకుండా లీగల్ శాంక్షన్స్ ని పెట్టడం, we term it as chilling effect. Here what is the example they have mentioned for this chilling effect? Here this సెడిషన్ లా, ఓకే, ఏదైతే ఇప్పుడు సెడిషన్ లా ఉందో దాన్ని యూజ్ చేస్తూ ఏం చేస్తున్నారు, దే ఆర్ అప్రెసింగ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద పీపుల్. విచ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఈస్ బీయింగ్ they are not able to use which of the fundamental right, here the right to express freely, whatever they want to express freely, that is not being possible because they have the fear that they will be booked under this sedition law. అంటే సెడిషన్ అంటే మీనింగ్ ఏం చెప్పాను, ఎనీథింగ్ విచ్ ఇస్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ రూలింగ్ గా, ఏదైతే గవర్నమెంట్ రూల్లో ఉందో దానికి అగెయిన్స్ట్ గా ఏదైనా మాట్లాడితే ఆ కేసు మీద వాళ్ళని బుక్ చేస్తారు. వి రియల్లీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద థింగ్, వాళ్ళ కేసు అయితే బుక్ చేసేస్తున్నారు, బట్ నిజంగా అది ఎంతవరకు కూడా కరెక్ట్ అన్నది లాస్ట్ ఫైనల్ వరకు కూడా తెలియదు. ఇలా చాలా మందిని అరెస్ట్ చేయడం అన్నది జరుగుతుంది. Now the Supreme Court, the court itself has given a chance to have a open debate. దేని గురించి ఓపెన్ డిబేట్ పెడుతుంది ఇప్పుడు, ఓపెన్ డిబేట్ ఆన్ కోర్ట్స్ ఓన్ డెసిషన్. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏదైతే ఈ సెడేషన్ యాక్ట్ ఉందో ఆల్రెడీ దాని గురించి కోర్ట్ వర్డిక్ట్ అనేది ఇచ్చింది, దాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద కేదార్నాథ్ కేస్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ యెస్టర్డే. నేను క్లాస్లో ఆల్రెడీ చెప్పాను మీకు, కేదార్నాథ్ కేసులో ఏమైంది, 1962లో ఏం చెప్పింది, ఆయన ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా సెడిషన్ లా ప్రకారం వస్తుంది. ఇఫ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్సైటింగ్ వైలెన్స్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ డిస్టర్బింగ్ ద పబ్లిక్ ఆర్డర్, దెన్ ఇట్ క్యాన్ బి కన్సిడర్ అండర్ దిస్, అప్పుడు అది కాన్స్టిట్యూషనల్ గా సరిపోతుంది అని చెప్పారు. అని చెప్పి కోర్ట్ ఏదైతే డెసిషన్ ఇచ్చిందో 1962లో ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో ఆ వర్డిక్ట్ మీద మళ్ళీ ఓపెన్ డిబేట్ కి మళ్ళీ కోర్టే అలౌ చేస్తుంది ఇప్పుడు. ఓకే, మళ్ళీ కోర్టే చెప్తుంది వీ కెన్ హ్యావ్ ఓపెన్ డిబేట్ అబౌట్ దాట్ అని చెప్పి పర్మిషన్ అనేది ఇస్తుంది. ఓకే, నౌ మెయిన్ ఇక్కడ ఏంటి, సీజా ఏం చేసింది, ఇట్ హ్యాస్ బ్రాట్ టు ద అటెన్షన్ ఆఫ్ ద అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఎవరి తరఫున ఉంటారు, గవర్నమెంట్ తరఫున మాట్లాడతారు ఆయన. ఓకే, సో దే ఏం చెప్తుంది దానికి, ద రేట్ ఆఫ్ కన్విక్షన్ ఏదైతే ఉందో దాన్ని చూడమని చెప్తుంది. ఎంతమంది అరెస్ట్ చేస్తున్నారు, రేట్ ఆఫ్ కన్విక్షన్ అనేది చాలా లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 members ఆర్ అరెస్టెడ్, అవుట్ ఆఫ్ దెమ్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేటప్పటికి ఒక్కరు
ఒకలో లేకపోతే ఇద్దరు మాత్రమే నిజంగా ఆ ఏ చార్జెస్ ఉన్నాయో ఆ చార్జెస్ వాళ్ళకి వర్తిస్తాయి. మిగతావన్నీ కూడా ఫాల్స్ చార్జెస్ కానివ్వండి, నో ప్రాపర్ ఎవిడెన్స్ ఆర్ సంథింగ్ ఆర్ ద రీజన్. అంటే ఏంటి, కరెక్ట్‌గా నిజంగా వాళ్ళు ఏ రీజన్ మీద అరెస్ట్ చేస్తున్నారో ఆ రీజన్ అనేది ఫైనల్ జడ్జ్‌మెంట్‌కి వచ్చేటప్పటికి ఏం ప్రూవ్ అవుతుంది? థట్ ఈస్ ఫాల్స్. ఓకే. సో, ఇలా ఈ సెడిషన్ కేస్ మీద ఇప్పటికి చాలా మందిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. What is the main concern? Like if now people, as I have told you, more number of people are being arrested under this. Okay, if we see the statistics, okay, if we see in 2016, 35 persons were arrested under this Sedition Act, and if you see in the 2019, the cases rose to 93. Ante enti, there was an increase of 165% in the number of cases just in the span of 3 years. ఓకే. సో ఇలా ఇయర్ బై ఇయర్ చూసుకుంటూ ఉంటే సెడిషన్ యాక్ట్ కింద కేసెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో ఏంటి మెయిన్ కన్సర్న్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న సీజే అంటే వాట్ ఇస్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ దాట్? The main concern is, first thing is, they feel that the law is being misused. Misuse of the law, lack of accountability. ఇక్కడ చూడండి, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా కూడా మనం ఒక డిస్కస్ చేసాం. ఏంటి? సెక్షన్ 66 క్లాస్ ఏ ఆఫ్ ద ఐటీ యాక్ట్. అండర్ దాట్ ఏంటి, ఎవరైనా సరే ఆన్లైన్ ఏమైనా కమెంట్ చేస్తే, ఎవరికైనా సరే వ్యతిరేకంగా కానీ అపోజిషన్ గా ఏదైనా కమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో అండర్ దిస్ యాక్ట్, ద పీపుల్ హూ హ్యావ్ మేడ్ ఎనీ అఫెన్సివ్ కమెంట్స్ దే వర్ అరెస్టెడ్. దిస్ యాక్ట్, దిస్ లా, this 60 section 66 has been scrapped 6 years ago. Still it is being used and no one is accountable for that. No one is accountable. In the same way here, if you see the Sedition Act also, there is lack of accountability, the law is being misused, and one thing is, mainly fear is being built. See, in the villages, if you see, police ఎవరైతే ఉంటారో, if they don't want some people to raise their voice against anything, they'll use this sedition law. So what happens here? The people will fear to raise their voice because they fear that they may get arrested. Okay. Next, అదే విధంగా నాట్ జస్ట్ దిస్, అంటే విలేజెస్ అని కాదు, బయట అయినా కూడా we fear that if we raise something, we question someone, we will be arrested. If that fear is there, there will be no freedom to express, no freedom to express their views. Now the journalists are there, they want to put the things in front of the people, but they will be feared if they are arrested. But ఏమవుతుంది, చాలా కేసెస్ లో జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే కొంచెం గవర్నమెంట్ తాలూకా వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నౌ విల్ సీ, నౌ దెర్ ఇస్ కోవిడ్ సిచ్యువేషన్. Some people say that the government failed to manage it, government failed to reduce the cases, that the government failed to control it. ఇవన్నీ వస్తున్నప్పుడు sometimes you cannot arrest them that they have questioned the government, they have said, they have brought the faults of the government in front of you. సో ప్రతిదీ కూడా మీరు సెడిషన్ లోకి పెట్టేయకూడదు, దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. బట్ మీరు ప్రతిదీ గవర్నమెంట్ కి అగేన్స్ట్ ఏది మాట్లాడినా అది సెడిషన్ అని చెప్పి మీరు అరెస్ట్ చేసేయకూడదు అని చెప్పి చెప్తుంది. Okay, so first thing ఏమవుతుంది, that is the fear is being created. And other thing is, if one, as I have told you, one party doesn't like what the other party is speaking, it will use the sedition charges against them. So ఇలా మిస్యూజ్ అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది. This is the main concern why the act ఏదైతే ఇప్పుడు మనకి సెక్షన్ ఉందో దాన్ని ఎందుకు స్క్రాప్ చేసేయమంటున్నారు, ఎందుకు తీసేయమంటున్నారు అంటే ద మెయిన్ రీజన్ ఇస్ దాట్. నౌ విల్ సీ, ఇప్పుడు అటార్నీ జనరల్ కి చెప్పారు అని చెప్పి. సో వాట్ ద అటార్నీ జనరల్ హ్యాస్ టోల్డ్ ఇన్ రిటర్న్. ఎవరు మనకి అటార్నీ జనరల్? ఇప్పుడు కేకే వేణుగోపాల్. హీఈస్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నౌ. ఓకే. Now he said that there is no need to completely take out that. అంటే ఇప్పుడు ఏదైతే మనకి సెడిషన్ యాక్ట్ ఉందో దాన్ని కంప్లీట్ గా స్ట్రైక్ చేయవలసిన అవసరం అయితే లేదు. యూ క్యాన్ లిమిట్ ఇట్, యూ క్యాన్ లిమిట్ ద యూసెస్. అది మెయిన్ పర్పస్ దేనికి, దాని రియల్ పర్పస్ ఏముంది, ఆ రియల్ పర్పస్ కి మీరు యూజ్ చేయండి అంతే తప్ప దెర్ ఇస్ నో నీడ్ టు కంప్లీట్లీ స్ట్రైక్ ఇట్ అని చెప్పి అని చెప్తున్నారు అనమాట. కొన్ని కేసెస్ ఉంటాయి వేర్ వీ హ్యావ్ టు అరెస్ట్ ద పీపుల్ అండర్ దిస్, అలాంటి వాటికి యూజ్ చేయండి, రియల్ పర్పస్ ఏది ఉందో దానికి యూజ్ చేయండి అని చెప్తున్నారు. ఓకే. బట్ వాట్ హ్యాపెన్స్ హియర్, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, there is chances of mostly people will be misusing this. How most of the people don't know what all will come under that. If anything they speak against the government, they will be booked on a case under that. Okay.
Next, here we'll see for background. Yesterday's class, as I have told you, the petition was filed by the retired army major. Okay, his name is general. His name is S.G. Wambadkar. Okay, now he said that he want the government of the Supreme Court to relook into the act and squash it. ఓకే, దీన్ని క్వాష్ చేయమని చెప్తున్నారు. ఒకసారి రీలుక్, ఎందుకంటే అవసరం లేదు, ఇన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత స్టిల్ యూ డోంట్ హ్యావ్ టు యూస్ ద లా విచ్ వాజ్ ఇన్ ద colonial period అని చెప్పి చెప్తున్నారు. Now, along with him, we'll see what are the other petitions. He's not the one person who has brought this petition against this act. There are many petitions brought. So దానికోసమే 3 judge bench అనేది పెట్టారు. So we'll see here what are the other petitions by the other people. Now, there was a writ petition. The writ petition was filed by Editors Guild of India, plus cartoonist Asim Trivedi. Okay, Editors Guild of India and cartoonist Asim Trivedi వీళ్ళిద్దరూ కలిపి రిట్ పిటిషన్ అనేది పెట్టారు. అగైన్ అబౌట్ దిస్ సెక్షన్, ఏదైతే ఇప్పుడు మనకి సెడిషన్ లా ఉందో దానికి సంబంధించి దే హ్యావ్ appealed for that. Okay, next, the second petition. Again, 2 petitions were there. One is Kishore Chandra Wankenche. Next, Amoda Broadcasting Company Private Limited. సో ఇక్కడ మనకి ఏంటి అంటే దిస్ ఇస్ అగెయిన్స్ట్ ద ఏపీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మనకి తెలిసిన ఛానల్స్ ఏవి, TV5, ABN, దీస్ ఛానల్స్ వర్ సప్రెస్. లైక్ వాళ్ళకి ఫ్రీడమ్ అన్నది తీసేసుకున్నారు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తూ ఉంటే దాన్ని మళ్ళీ సెడిషన్ యాక్ట్ కింద తీసుకుని వెళ్తున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ క్వశ్చన్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ this petition was against the Andhra Pradesh government. You have to remember, those who belong to Andhra Pradesh, you have to remember this point also. Okay, now the other, this is one petition, and other petition is from the senior journalist Arun Shourie and the NGO Common Cause. Here even they asked to quash the section 124A. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే this is the law which was brought before our constitution came into force. Okay, before our constitution came into force. So presumption of the constitutionality does not apply to ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఏదైతే కాన్స్టిట్యూషన్ రావడానికి ముందు ఉందో దాన్ని తీసుకొని ఇప్పుడు మీరు అప్లై చేయడానికి చూస్తున్నారు. యాజ్ దోస్ లాస్ హ్యావ్ మేడ్ బై ద ఫారెన్ లెజిస్లేటివ్ బాడీ. ఎవరి టైంలో వచ్చింది అది? ఇట్ వాస్ బ్రాడ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ టైం. బ్రిటిష్ గవర్నమెంట్ తెచ్చిన లా అది. అది కూడా ఎవరికి అగేన్స్ట్గా? మన ఇండియన్స్కి అగేన్స్ట్గా తీసుకొచ్చాం లా. వై యూ ఆర్ స్టిల్ యూజింగ్ ద లా విచ్ వాజ్ బ్రాట్ బై ద కలోనియల్ రూల్. చాలా లాస్ని మనం తీసేసాం, అటువంటిప్పుడు ఈ లాని ఎందుకు ఇంకా ఉంచారు అని చెప్పి దీన్ని కూడా తీసేయమని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, now the next topic is simpler drone rules in the offing. As I have told you, a new draft drones rule is brought. Okay, draft drone rules 2021. ఓకే, ఇప్పుడు దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారు, దేనికోసం రిలీజ్ చేశారు? ఫర్ ఆర్ పబ్లిక్. మనం ఏం సజెషన్స్ ఇస్తాం, ఏం చేంజెస్ అడుగుతున్నాం, అవన్నీ కూడా మళ్ళీ మనం ఇందులో చూడొచ్చు. ఓకే, ఇది నిన్నే రిలీజ్ చేశారు, థర్స్డేనే రిలీజ్ చేశారు. ఓకే, అండ్ it will be replacing. Is it the first time we are having such rules? No, earlier we have an act, it is going to replace that. Okay, దాని పేరేంటి? Unmanned Aircraft Systems Rules 2021. It was notified in March. ఇది మనకి ఎప్పుడు వచ్చింది? మార్చ్ 2021లో వచ్చింది.
So now it is going to be replaced by this drones rule 2021. ఎందుకోసం why do we need to make this change? ఎందుకని చేంజెస్ అని తీసుకొస్తున్నారు? The main thing is to make that user friendly, to make the rules user friendly. అంటే మరీ స్ట్రిక్ట్గా ఉంటే యూస్ చేయడానికి ఎక్కువగా లేకపోతే మనలో డెవలప్మెంట్ అన్నది ఉండదు. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఈ డ్రోన్ యూసేజ్ అనేది చాలా చోట్ల అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇఫ్ ద రూల్స్ ఆర్ ఫ్రెండ్లీ దెన్ పీపుల్ కెన్ మేక్ మోర్ యూస్ ఆఫ్ దట్. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అంటే దాని యూసేజ్ అన్నది తగ్గిపోతుంది. వీ కెనాట్ అడ్వాన్స్ అన్న ఇతో చేస్తున్నారు. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ టు ఇంక్రీజ్ ద R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ drones. Okay, these are the two main reasons why they are going to bring the changes in the existing rules. Okay, so here we'll see what are the changes they are going to bring in the new one. Okay, see, when you have to use a drone, you have to get few like permissions. Okay, first one is you need to have a unique identification number. Okay, second thing, certificate of airworthiness should be there. Next, remote pilot license. This will be needed by the person who will be controlling the drone. The person who controls the drone need to have the remote pilot license. Okay, so ఏంటి, ఒకటి మనకి యూనిక్ ఐడి ఉండాలి, సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్వర్దినెస్ ఉండాలి, రిమోట్ పైలట్ లైసెన్స్ అనేది ఉండాలి ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ డ్రోన్ కి. నెక్స్ట్, ప్రయర్ పర్మిషన్ హ్యాస్ టు బి టేకెన్. ఓకే, దీస్ ఆర్ జనరల్ రూల్స్, బట్ you don't need any such approvals. No such approvals are needed in few cases. ఏ కేసెస్లో మనకి ఇవి అవసరం లేదు అంటే, ఒకటి, డ్రోన్ తాలూకా R&D ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయి, ఏంటి అవి కూడా, దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్, the state government or the union territories. Okay, if these research and development and the educational institutions are recognized, then they don't need to have any such approvals. Okay, and the other thing, if there is any startups, okay, by whom? If there is startups by the Department of Promotion of Industry and Internal Trade, ఇన్ కేస్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా స్టార్టప్స్ పెట్టి ఉంటే వాటికి కూడా అలాంటి అప్రూవల్స్ ఏవి కూడా అవసరం లేదు. అండ్ ఇఫ్ ద డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్, ఈ కండిషన్స్ అన్న మీకు తెలిసి ఉండాలి ఎప్పుడు కూడా. డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ దే హ్యావ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఈవెన్ దెన్ దే డోంట్ నీడ్ టు హ్యావ్ ద అప్రూవల్స్. ఓకే, జనరల్ గా మనకి ఏముండాలని చెప్పాను, కొన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి, సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్వర్దినెస్ ఉండాలి, రిమోట్ పైలట్ లైసెన్స్ షుడ్ బి దేర్. బట్ in few cases they don't need to have any of that. ఏంటి అవి మనకి, if R&D కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా తయారు చేస్తున్నారు డ్రోన్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద యూనియన్ టెరిటరీస్, లేదా ఏమైనా స్టార్ట్అప్స్ పెడుతున్నారు రిగార్డింగ్ దిస్ డ్రోన్స్, అండ్ దో స్టార్ట్అప్స్ ఆర్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అప్పుడు కూడా అవసరం లేదు. అండ్ ఇఫ్ ద డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ they have the GST identification number, in such case also they don't need to have those approvals. Okay, now in the earlier bill, లైక్ ఎలా ఉండేది అంటే, ఎవరైతే డ్రోన్ ఆపరేటర్స్ ఉంటారో, ఓకే, డ్రోన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో దే నీడ్ టు హ్యావ్ దేర్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ విత్ ఇన్ ఇండియా. బయట నుంచి ఎవరు చేయడానికి వీల్లేదు. ఇట్ షుడ్ బి విత్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్ మీన్స్ ద ఫారెన్ కంపెనీస్ ఆర్ నాట్ ఎంకరేజ్ దేర్. But in this new bill which is going to come, in that there is no restriction for the foreign companies. అంటే ఏంటి, ఇండియన్ మాత్రమే అని చెప్పి ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఫారెన్ కంపెనీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు కూడా, ఫారెన్ ఓన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఈవెన్ దే క్యాన్ ఫంక్షన్. ఫస్ట్ ఎవరు ఆపరేట్ చేయాలి, ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ దేర్ principal place of business within India. But now in the new bill, it is allowing even the foreign owned companies if they are registered in India. Okay, this is one change brought. Now we'll see what is the next change. Second one,
number of forms. If you want to operate, if you have to take the permission for the drone operation, the number of forms which you have to be filled to seek permission, to seek permission from the authorities. Authorization kavali anukunte before operating you need to fill 25 forms. It was in the old bill, but ఇప్పుడు తెస్తున్న న్యూ చేంజెస్ ఏం చెప్తున్నారు, this 25 number will come down to 6. It means you just have to fill 6 forms. Earlier గా మనం 25 forms fill చేయాల్సి వచ్చేది పర్మిషన్ తీసుకోవడానికి, బట్ ఇప్పుడు 6 forms fill చేస్తే సరిపోతుంది. This is the another change. Now let's see the third change. Okay, ఇవన్నీ ఏంటంటే పాత దానికి కొత్త దానికి కంపేర్ చేస్తూ విచ్ ఆర్ ఫెసిలిటేటింగ్, ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీగా చేయడం కోసం ఏమేం చేశారు అన్నది. ఓకే, నౌ the drones, they don't need no need of security clearance. ఎప్పుడు సెక్యూరిటీ క్లియరెన్స్, అది కూడా బిఫోర్ రిజిస్ట్రేషన్ ఆర్ లైసెన్స్ ఇష్యూ. లైసెన్స్ ఇష్యూయన్స్ కి రిజిస్ట్రేషన్ కి ముందు వాళ్ళకి సెక్యూరిటీ క్లియరెన్స్ అన్నది అవసరం లేదు. దిస్ ఇస్ ద థర్డ్ చేంజ్. And here they have increased the coverage from 300 kilograms to 500 kilograms. 300 kilograms నుంచి 500 kilograms వరకు weight ని పెంచారనమాట. As I have told you, they are going to apply it. అప్లికేషన్స్ అన్నో డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటున్నాయి. ఓన్లీ ఒక కామన్ పర్పస్ కోసమే కాదు, రకరకాలుగా ఇప్పుడు వీటిని యూజ్ చేయదలుచుకున్నారు కాబట్టి దాన్ని వెయిట్ ని కూడా పెంచారు. ఓకే, నెక్స్ట్, దిస్ ఇస్ ద థర్డ్ చేంజ్. నౌ ద ఫోర్త్ చేంజ్. If you want to have ఏం చెప్పాను నేను ఆల్రెడీ ఇందాక మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్దినెస్ అనేది ఒకటి ఉండాలి if you want to operate the drone. Earlier it was given by the certificate issuance was done by the Directorate General of Civil Aviation. Okay, this is as per the old bill. ఇప్పుడు న్యూ బిల్ ఏం చెప్తుంది, now it is going to be done by the Quality Council of India and certification entities. So earlier this certificate of airworthiness was given by the Directorate General of Civil Aviation, and now it will be given by the Quality Council of India and certificate entities. ఓకే, ముందు వీళ్ళు ఇచ్చేవారు, ఇప్పుడు చేంజ్ ఏం చేశారంటే వీళ్ళు ఇస్తున్నారు అని, వీళ్ళు ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఇంకా అని చెప్పి. ఓకే, next, fifth one. Next, if you see about the import of the drone and the drone components. Okay, if you see about the import of the drone and the drone components, it will be regulated by the Directorate General of Foreign Trade. ఎందుకోసమని కంట్రోల్ చేయాలి, ఇంపోర్ట్ని ఎందుకని కంట్రోల్ చేయాలి అంటే బికాస్ వీ వాంట్ టు ఎంకరేజ్ ఆర్ ఇండిజీనియస్ ప్రోడక్ట్స్. మన ఇండిజీనియస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఏంటి, మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరర్స్ మనవి ఎవరైతే మన కాంపోనెంట్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, ఇంపోర్ట్ని కంట్రోల్ చేయడం కోసం ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఓకే, దే హ్యావ్, మరి ఎలా కంట్రోల్ చేస్తారు అంటే దే హ్యావ్ స్పెసిఫైడ్ సమ్ స్టాండర్డ్స్. Okay, they have some specified standards to be met. So ఏంటి ఆ specified standards అంటే to use made in India technology, దేనికి, for design, for components, ఫర్ డ్రోన్స్, మొత్తం డ్రోన్ తయారు చేయడానికైనా, దాని డిజైన్కైనా, దాని కాంపోనెంట్స్కైనా వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీని యూజ్ చేయమని చెప్తున్నారు. దిస్ ఇస్ టు ఎంకరేజ్ ఆర్ కంట్రీ, మన కంట్రీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం. ఓకే, దీంతో పాటు ఇంకా ఏం చేంజెస్ తీసుకొని వచ్చింది, ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డెవలప్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ రిమెంబర్, ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్. డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది. ఓకే, సో వాట్ డస్ ఇట్ మీన్, ఇది మనకి ఏంటి అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది. ఓకే, ఒక ఆన్లైన్ సర్వీస్ కి మనకి బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండే ఆన్లైన్ సర్వీస్ సిస్టమ్ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ప్రొవైడింగ్ అస్ విత్ అన్ ఇంటరాక్టివ్ మ్యాప్. ఓకే, ఇంటరాక్టివ్ ఎయిర్ స్పేస్ మ్యాప్. ఏ విధంగా అయితే మనకి
ఎర్త్ మీద మ్యాప్ ఉంటుందో అదే విధంగా ఎయిర్ లో మనకి ఇది మ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ డివైడింగ్ ద స్కై, ఏదైతే ఉంటుందో దాన్ని మనకి జోన్స్ లోని డివైడ్ చేస్తుంది. ఓకే, జోన్ వైజ్ గా అనమాట. గ్రీన్, yellow అండ్ రెడ్ జోన్స్, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ జోన్స్ గా చేస్తుంది. అంటే ఏవైతే లిమిట్స్ ఉంటాయో గ్రీన్ జోన్ లో, ఎల్లో జోన్ లో, వాటిల్లో కూడా చేంజెస్ అనేవి తెచ్చారు. ఎంత ఎయిర్పోర్ట్ నుంచి ఎంత పెరిమీటర్ వరకు వీళ్ళు ఫ్లై చేయొచ్చు, ఎంత ఆకాశంలో ఎన్ని కిలోమీటర్స్ పై వరకు కూడా వీళ్ళు డ్రోన్స్ ని పంపించవచ్చు, ఇవన్నీ కూడా ఇందులో మనకి తెలుస్తుంది. ఓకే, నౌ ఇఫ్ యూ సీ హియర్, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఫస్ట్ థింగ్ ఇస్ పాత వాటిలోని ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఏమేం చేంజెస్ చేశారో ప్రతి చేంజ్ ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ బిల్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకని చెప్పి దిస్ ఇస్ ద డ్రాఫ్ట్ బిల్ విచ్ వాస్ పుట్ ఫర్ ద పబ్లిక్ టు గివ్ దేర్ ఒపీనియన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ హియర్? ఫస్ట్ థింగ్ ఇస్ ట్రస్ట్, సెల్ఫ్ సర్టిఫికేషన్, ఇంకా నాన్ ఇంట్రూసివ్ మానిటరింగ్. ఓకే, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, సెక్యూరిటీకి ముందు ఫస్ట్ చెక్ చేయడం అవన్నీ కూడా, ముందు లైసెన్స్ తీసుకోక ముందే అవన్నీ కూడా ఏవి లేవు. సో హియర్ ద త్రీ మెయిన్ థింగ్స్ విచ్ దే ఆర్ డిపెండింగ్ ఈస్ ట్రస్ట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ అండ్ నాన్ ఇంట్రూసివ్ మానిటరింగ్. ఓకే, ఇవి కాకుండా ఇంకా అదర్ ఫీచర్స్. వాట్ ఆర్ అదర్ ఫీచర్స్ దే ఆర్ షోయింగ్? ఏంటి అంటే సేఫ్టీ ఫీచర్స్. అదర్ ఫీచర్స్ ఆర్ సేఫ్టీ features. As I have told you, some of the features are no permission, no takeoff, real time tracking. You have to remember this terminology while you are writing the answer. Real time tracking, beacon, geofencing. These are the features which are mentioned in this article. Okay, for this they have given 6-month lead. 6-month lead అన్నది వీళ్ళకి దేనికి? టు ప్రొవైడ్ for compliance. Okay, to provide for compliance they have given 6 months of lead, and these are the features which are mentioned. If they ask us to compare with the earlier ones, what are the benefits అంటే ఎందుకు ప్లస్ పాయింట్స్ ఏంటి దీనికి దానికి అని అడిగినప్పుడు మీకు ఇవి తెలిసి ఉండాలి. వాటి ఫీచర్స్ ఏవైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నారు అవన్నీ మీకు తెలియాలి. Now the next topic is Gira Sarabhai passes away. Okay, so who is she? First we'll see who is she. From there we'll see about her biography and why she is in news. ఏంటి అంత ఇంపార్టెన్స్ ఈవిడ గురించి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అంబాల సారాభాయ్. ఓకే, her father is a industrialist and she is the sister of స్పేస్ పయోనియర్. మీ అందరికీ తెలిసిన పేరే. ఎవరతను? డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఓకే, సో ఆయన అంబాలా సారాభాయ్కి ఉన్న డాటర్స్ లోని షీ ఈస్ ద యంగెస్ట్ డాటర్ అండ్ షీ ఈస్ ద లాస్ట్ వన్ టు సర్వైవ్. ఆవిడ చనిపోయారు ఇప్పుడు. ఓకే, సో ఆమె ఏం అచీవ్ చేశారు అవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ లోనే ఆమె ఇండియాలోనే ఉన్నారు. ఆఫ్టర్ దాట్ షీ మూవ్ టు న్యూయార్క్ అండ్ దేర్ ఒక ఆర్కిటెక్చర్ దగ్గర ఆమె వర్క్ చేశారు. అండర్ హిస్ గైడెన్స్ షీ లెర్న్డ్ ఎ లాట్. ఓకే, సో వాట్ హ్యాస్ షీ డన్ ఫర్ ద కంట్రీ? షీ ఈస్ ద co-founder of National Institute of Design. Okay, so National Institute of Design ఎక్కడుంది మనకిది? అహ్మదాబాద్. ఓకే, షీ ఈస్ అ co-founder of that. Co-founder అంటే షీ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్స్. సో హూ ఇస్ ద అదర్ పర్సన్? తనతో పాటు ఇంకా ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? ఆమె బ్రదర్. ఓకే, ద బ్రదర్స్ నేమ్ ఈస్ గౌతమ్ సారాభాయ్. మొత్తం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూట్స్ అవి రన్ చేయడం అవన్నీ కూడా కంట్రీ డెవలప్మెంట్ కోసమే వీళ్ళందరూ కంట్రిబ్యూట్ చేశారు. ద హోల్ ఫ్యామిలీ హెస్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఫర్ ద కంట్రీ. ఓకే, నౌ గౌతమ్ సారాభాయ్ అండ్ గిరా సారాభాయ్, both these persons have been the founders of National Institute of Design. Okay, this institute laid foundation of design education in the country. Okay,
మొత్తం మన కంట్రీలో ఫస్ట్ అసలు డిజైన్ ఎడ్యుకేషన్ అని తీసుకురావడానికి మొత్తం మెయిన్ కారణం ఎవరు అంటే వీళ్ళిద్దరు. ఎవరు? గౌతమ్ సారాభాయ్ అండ్ గీరా సారాభాయ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కిడ్స్ ఆఫ్ అంబాలా సారాభాయ్. అంబాలా సారాభాయ్ ఎవరు? ఇండస్ట్రియలిస్ట్. ఓకే. నౌ ఇప్పుడు అలాంగ్ విత్ దిస్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్? ఒకటి ఏంటి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది ఆమె స్థాపించారు. దాంతో పాటు అగైన్ బోత్ గిరా సారాభాయ్ and her brother గౌతమ్ సారాభాయ్ వీళ్ళిద్దరూ కలిపి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అన్నది ఒకటి పెట్టారు. అండ్ అదర్ థింగ్ ఈస్ they have started the Calico Museum. Okay, this museum is regarding the టెక్స్టైల్స్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో. ఓకే, అయితే ఇది కూడా వీళ్ళకి ఏంటి, దే వర్ ఇన్స్పైర్డ్ బై ఎ పర్సన్ కాల్డ్ డాక్టర్ ఆనంద్ కూర్మా స్వామి. ఓకే, ఆనంద్ కూర్మా స్వామి అనే అతను ఇన్ఫ్లుయెన్స్ తోని, అతని ఇన్స్పిరేషన్ తోని ఈ క్యాలికో మ్యూజియం అనేది పెట్టారు. వాళ్ళు ఆయన పెట్టమని చెప్పి ప్రోత్సహించారు అనమాట. ఓకే, సో ఎక్కడ పెట్టారు? ఇది కూడా అగైన్ ఇన్ ద అహ్మదాబాద్. వై? బికాస్ this city Ahmedabad is known as the Manchester of the East. Okay, Ahmedabad city కి ఇంకొక పేరేంటి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్. మనకి ఫస్ట్ అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రావడం కానీ అవన్నీ కూడా మనకి ఆ రీజియన్లోనే, గుజరాత్ దగ్గరలోనే మనకి ఎక్కువ, సూరత్, అహ్మదాబాద్ ఇక్కడ నుంచే మనకి ఎక్కువగా అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఫస్ట్. ఓకే, సో వాళ్ళు పెట్టింది ఏంటి? ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పెట్టారు. సెకండ్ వన్ ఇస్ ద Calico Museum, and along with them the other members of the family also contributed a lot. చాలా ఇన్స్టిట్యూట్స్ అవన్నీ కూడా వాళ్ళు పెట్టారు మనకి. ఓకే, now here you can see their families contributions were given. The families contributions in setting up other institutions in Ahmedabad, the Indian Institute of Management Ahmedabad, the BM Institute of the Mental Health, and several institutes of Gujarat University. Okay, so not just these two, the whole family has been contributing a lot to the country. Okay, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే చెప్పానో అది ఏ ఇయర్ లో పెట్టారు? 1994 లో పెట్టారు ఇన్ అహ్మదాబాద్. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్. ఏదైతే అహ్మదాబాద్ లో పెట్టారో, వన్ సెకండ్, ఐ మిస్డ్ ద డేట్, ఐ థింక్ డేట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, ఏదైతే ఇప్పుడు ఉందో దీన్ని ఈ క్యాలికో ఏదైతే ఉందో టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈయన ఇన్స్పిరేషన్ తో, డాక్టర్ కుర్మస్వామి ఇన్స్పిరేషన్ తోని పెట్టారు అహ్మదాబాద్ లో. అండ్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఇస్ అహ్మదాబాద్ ని మ్యాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు బికాస్ ఆఫ్ ద ప్రివైలింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. అక్కడ ఏవైతే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా డెవలప్ అయ్యాయో దానివల్ల. ఓకే, అండ్ ఎప్పుడు పెట్టారు ఇది అంటే 1949 లో పెట్టారు. ఓకే, ఎప్పుడు పెట్టారు ఈ మ్యూజియం ని? 1949 లో పెట్టారు. అండ్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, Calico Museum in 1949, inaugurated by Jawaharlal Nehru. Okay, so this is about her. We don't have to go too deep into that. మనకి ఏంటంటే పర్సన్ ఇన్ న్యూస్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటి, వాట్ ఇస్ ద రోల్ ప్లేడ్ బై దెమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫీల్డ్ లో తీసుకోండి, ఇఫ్ దే ఆర్ పైనీర్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫీల్డ్స్, వాళ్ళ గురించి మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి. ఓకే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.